బోధన్పట్నంలో పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న వీక్లీ మార్కెట్ పూర్తిగా చెత్త కుప్పగా మారిందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత జునేద్ అహ్మద్ ఖలీల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో ప్రతిరోజు వారాంతపు సంత నిర్వహించడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో కూరగాయల కొనుగోలుకు వస్తుంటారని తెలిపారు. పట్టణానికి కేంద్రంగా అందరికీ సులభంగా చేరుకునే ప్రాంతమై ఉన్నప్పటికీ గత ప్రభుత్వ హయాంలో కూరగాయల దుకాణాల నిర్మాణాలు ప్రారంభించి అసంపన్నంగా వదిలేయడం, శక్కర్ నగర్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పేరుతో అక్కడ కూడా నిర్మాణాలను అసంపూర్తిగా వదిలేయడం ప్రజాదరణ దుర్వినియోగమని ఆరోపించారు. దీనివల్ల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, సరైన నిర్వహణ లేకపోవడం కారణంగా ఈ మార్కెట్ డంప్ యార్డ్గా మారిందన్నారు. ఇక్కడ ఫిష్ మార్కెట్, ఫ్రూట్ మార్కెట్ తదితర వాటిని నిర్మించినప్పటికీ కూరగాయల మార్కెట్ నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, మున్సిపల్ శాఖ స్పందించి శుభ్రత చర్యలు చేపట్టి నిర్మాణాలు పూర్తి చేసి వ్యాపారులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. गरीब लोग हैं यहाँ पर 5 किलो नहीं बिक रहे, यहाँ पर 1 कुंटल 2 कुंटल उधर माला उधर बेच ले रहे। हम कैसा करेंगे बोल, कैसा जीना हम लंगड़ा हाउटी भी इतना कोने को माला बेच रहे। इतने बड़े बड़े दुकान है, इन लोग बेच के जा रहे, हम क्या करना बोल। ये कुत्ते मर गए तो कुत्ते सुबह में 50 रुपए, वहाँ कुत्ते मर गए तो अभी 50 रुपए दे के उधर फेंक दिए। कुत्ते मर गए तो 50 रुपए दे के हम इधर फेंक दिए, हमारा दुकान है बोल के वहां पर मालूम तावरे फेंक दे। देखो यहाँ बता तो अभी 50 रुपए दे के फेंक दे, देखो कुछ हावरे मरा, देखो वहां से मरा, यहाँ देखे वहाँ फेंक दिया, देखो हावरे का है, देखो वहाँ कौन करेगा ये। और सामने 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 पूरे दुकान पूरे सामने जा रहे, हम क्या करना। वैसे बुका रहने का 15 साल 12-13 साल से कर रहे, हम यहाँ बैठ रहे, किधर भी नहीं जाने वाला है। हम अच्छा में उधर वो खोने को जाते, ये चित्ता है क्या है वो देख कैसा है, देखना कैसा है देख। నేను జునేద్ అహ్మద్ ఖలీల్, ఆమ్ ఆద్మీ పార్టీ బోధన్ సీనియర్ లీడర్. బోధన్ పట్టణ గుండెకాయ అనే చెప్పబడే వెజిటేబుల్ మార్కెట్ ఇది. ఈ మార్కెట్ గత 50 సంవత్సరాల నుండి ఎప్పుడే నుంచి అయితే బోధన్ ప్రారంభమైందో, బోధన్ ఊరు ఎప్పటి నుంచి అయితే పట్టణం ప్రారంభమైందో అప్పటి నుంచి వెజిటేబుల్ మార్కెట్ ఇక్కడ ఉంది. బోధన్ పట్టణ ప్రజలకు ఇదొక్క ఫ్యామిలీ ప్లేస్ లాగా ఉన్నది. మహిళలు కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ, ఇదే విధంగా బోధన్ పట్టణ ప్రజలు అందరూ వాళ్ళ యొక్క ఇంటికి వచ్చినట్టు వచ్చి ఇక్కడ కూరగాయలు అమ్మే వాళ్ళతో చాలా క్లోజ్గా ఉండి వెజిటేబుల్స్ కొన్ని తీసుకెళ్తారు. కానీ చాలా గత 10-15 సంవత్సరాల నుండి ఈ వెజిటేబుల్ మార్కెట్ వైపు ఏ రాజకీయ నాయకులు కూడా దృష్టి పెట్టడం లేదు. ఇక్కడ వాసులు ఏమంటున్నారంటే ఫిష్ మార్కెట్ అయిపోయింది, ఫ్రూట్ మార్కెట్ అయిపోయింది, చికెన్ మార్కెట్ అయిపోయింది, అన్ని విధంగా మటన్ మార్కెట్ అయిపోయింది. మరి వెజిటేబుల్ మార్కెట్ కట్టి ఇంతకు ముందున్న ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ గారు ఇనాగ్రేషన్ చేసి అలాట్మెంట్ చేసి ఇక్కడ అన్ని సదుపాయాలు చెప్పి మీకు ఇక్కడే ఉండే విధంగా అందరికీ సమానంగా న్యాయం చేసే విధంగా చేస్తా అని మాట ఇచ్చి ఆయనే చేయలేదు. అదేవిధంగా బోధన్ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుత మా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు, మరి వీరు గత 3 టర్మ్స్ ఇక్కడ ఎమ్మెల్యేగా నిలిచారు, మీరు మినిస్ట్రీ చేశారు. ఇప్పుడు కూడా మీరు ఒక పెద్ద పోస్ట్లో ఉన్నారు, లీగల్ అడ్వైజర్ గవర్నమెంట్లో. మరి మీ బోధన్ రాసులు మీకు 4 సార్లు గెలిపించి పెద్ద పెద్ద హోదాలకు పంపించారు. మరి అసొంటప్పుడు బోధన్ పట్టణ ప్రజలకు మీరు ఇచ్చే కానుక ఇదా? చూడండి చెత్త కుప్పలాగా ఎలా మారిపోయింది మొత్తం వెజిటేబుల్ మార్కెట్. మరి వీళ్ళంతా మీ ఓటర్లు కారా, అంటే మీ ప్రాంత వాసులు కారా? మరి మా పట్టణ అభివృద్ధి చేయడం మీ కర్తవ్యం కాదా? నేను ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఈ ప్రజల తరఫున మిమ్మల్ని సవాల్ అడుగుతున్నా. మీరు మీ ఇంత పెద్ద మనిషి, మీ దగ్గర అనుభవం ఉన్నది. మరి బోధన్ పట్టణ నడిబొడ్డులో ఉన్న వెజిటేబుల్ మార్కెట్ అన్ని వార్డు వాళ్లకు, అన్ని ఊరు వాళ్లకు, బోధనలకు సదుపాయంలో ఉంది. పక్కనే ఓల్డ్ బస్ స్టాప్ ఉంది. మహారాష్ట్రకి వెళ్ళి వచ్చే ప్రయాణికులు కానీ, ఇటు నుంచి వర్ని, చందూర్, మోస్రా, బాన్స్వాడకి వెళ్ళి వచ్చే ప్రయాణికులు కానీ, మరి ఇటు పక్క కందకుర్తి, నీలా, షాటాపూర్ కానీ, మోస్రా, చందూర్ కానీ, జాన్కంపేట దాకా ఇటు వచ్చే ప్రయాణికులందరికీ సెంటర్లో నడిబొడ్డు వాహనాల సదుపాయం ఉన్నది, హోటల్ సదుపాయం ఉన్నది, హాస్పిటల్ సదుపాయం ఉన్నది. అలాంటి సదుపాయంలో ఉన్న ఈ వెజిటేబుల్ మార్కెట్ పై మీరు ఎందుకు దృష్టి పెట్టడం లేదు? ఈ 50 లక్షల రూపాయలు పెట్టి కట్టించిన ఈ బిల్డింగ్లు మొత్తం వృధా అయిపోతున్నాయి. ఇక్కడ కుక్కలు చనిపోతే లేపే వాళ్ళు లేరు, చెత్త ఇక్కడ తీసుకొచ్చి డంపింగ్ యార్డ్గా మారేశారు. మరి ఇట్లా చేస్తే
ఈ కావాలని ఈ వెజిటేబుల్ మార్కెట్ని ఇక్కడ ఖతం చేయాలనే ప్లాన్లో జరుగుతున్నట్టు మాకు సమాచారం ఉంది. అందుకోసమే అక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 7 కోట్ల రూపాయలతోని స్టార్ట్ చేసి పెండింగ్ చేశారు, డిస్టర్బ్ చేశారు. అక్కడ చేసేది ఉంటే ఇక్కడ ఎందుకు కట్టించినావు అని అడుగుతున్నా. మరి ఇక్కడ 50 లక్షలు ఎందుకు పెట్టినావు? మర్యాదగా మేము ఉన్నత అధికారులకు కానీ, స్పెషల్ ఆఫీసర్ కానీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ, తెలంగాణ కె శ్రీదేవి మేడం సిడి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.